నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఫిజికల్ ఇంటిమసీ ఏదైతే ఉంటుందో పేరెంట్స్ పిల్లలు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు? అంటే ఇంటిమసీ అనేది వాళ్ళ బ్రెయిన్స్లో అంటే ఈ విధంగా ఉంటుంది, ఇది ఒక ఫీలింగ్, ఇది ఒక భావన అని వాళ్ళ ఏ వయసుకి ఆ వయసుకి తెలుస్తుంటుందని మీరే చెప్తూ ఉంటారు. హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటుంటాయని. బట్ చిన్న పిల్లలే అని ఎప్పుడైతే లైట్ తీసుకొని సర్వసాధారణంగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉంటుంటారో ఆ వయసులో ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటారా? చిన్నపిల్లలే కదా ఏముంది అని అనుకోవచ్చు పేరెంట్స్, కానీ ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ మనం డ్రెస్ చేంజింగ్ విషయం కూడా మాట్లాడాము, అవునా? సో ఇప్పుడు ఇది నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఫిజికల్ ఇంటిమసీ. ఫిజికల్ ఇంటిమసీ అంటే దేర్ ఇస్ డిఫరెన్స్. అంటే ఒక డిజైర్తో హగ్ చేసుకోవటం వేరు, ఒక ఎఫెక్షనేట్ హగ్ వేరు. సో వీటికి డిఫరెన్స్ పిల్లల్లో కూడా తెలుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఎఫెక్షనేట్ హగ్ పిల్లల్ని చేసుకోవచ్చు, భార్య భర్తను చేసుకోవచ్చు, భర్త భార్యను చేసుకోవచ్చు. హగ్స్ ఇవన్నీ పేరెంట్స్ని చేసుకుంటాం మనం, హగ్ అలా. అసలు ఇదంతా నిజం చెప్పాలంటే ఇప్పుడు వచ్చింది వెస్టర్న్ కల్చర్ నుంచి. మనం ఎప్పుడు గ్రీట్ చేయాలంటే పెద్దవాళ్ళని నమస్కారమే. బట్ ఇప్పుడు అవుట్ సైడర్స్ని గ్రీట్ చేయాలన్నా, ఆపోజిట్ జెండర్ని గ్రీట్ చేయాలన్నా ఒక ఎఫెక్షనేట్ హగ్, ఒక ఫ్రెండ్లీ హగ్ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. దాన్ని ఎవరు తప్పు కూడా పట్టట్లేదు, పట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, మంత్స్ బేబీసో 4 years లోపల 3 years లోపల ఉన్నారు, చిన్న పిల్లలే కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు పిల్లల్ని వాళ్ళిద్దరి మధ్యలో పడుకోబెట్టుకుంటారు, చిన్న పిల్లలు అని చెప్పి. సో ఎప్పుడన్నా వాళ్ళకి అనిపించినప్పుడు చిన్నపిల్లలే కదా అని చెప్పి అక్కడే లవ్ మేకింగ్ ఇలాంటివి చేయటం అనేది, ఒకవేళ మెలకు వచ్చి పిల్లలు చూడటం కనుక జరిగితే పిల్లల్లో మళ్ళీ ఇదే చెప్తున్నాను నేను, ఒక అన్నెసెసరీ క్యూరియాసిటీ, అసలు వాట్ ఈస్ దిస్ అనేది మొదలవుతుంది. ఇంకొకటి, చిన్నపిల్లలే కదా అని చెప్పి ఏదైనా పెద్ద పిల్లలు పెద్దవాళ్ళ ముందు మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో అది దయచేసి పసిపిల్లలే కదా అని అనుకుని చేయకండి. ఇది ఒక్క వాక్యంలో చెప్పాలంటే. మనం కొన్ని ప్రైవేట్గా చేస్తాం కదా, చిన్నపిల్లలైనా సరే మీరు ప్రైవసీ అనుకున్నవి అలాగే మెయింటైన్ చేయాలి. వాళ్ళు నెలల పిల్లలైనా పసికందులైనా 1-2 ఏళ్ల పిల్లలైనా ఏదైనా సరే ప్రైవేట్ థింగ్స్ ఆర్ ప్రైవేట్ థింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్. ఇది తెలుసుకోపోతే, ఎస్పెషలీ ఇప్పుడు తెలుసుకోపోతే పిల్లలు జనరేషన్కి వాళ్ళల్లో స్మార్ట్నెస్ పెరిగిపోతుంది. ప్రపంచాన్ని చూసే విధానం అన్నీ మారిపోయాయి. సో ఎందుకంటే వాళ్ళకి అవైలబిలిటీ అట్లా ఉంది బయట కూడా. ఇప్పుడు మేము 10th క్లాస్కి వచ్చే వరకు మా ఇంట్లో టీవీ లేదు. ఇప్పుడు అసలు టీవీ లేని ఇల్లు లేదు. అసలు ఎలాంటి టీవీ పక్కన పెడితే టీవీ లేని ఇల్లు లేదు కదా. అసలు కావాలని వద్దనుకుని పిల్లల చదువులు అని టీవీ కనెక్షన్లో టీవీలు ఉన్న టీవీ తీసేయటం అట్లాంటి ఏదో తప్పితే టీవీ లేని ఇల్లు లేదు. అలాగే ఫోన్ లేని మనిషి కూడా ఉండట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి ఏంటంటే పిల్లల్లో మనం ఏంటిది అనేది ఉత్సుకత కనుక, క్యూరియాసిటీ కనుక డెవలప్ అవుతూ ఉంటే కనుక ఇట్ లీడ్స్ టు సమ్టైమ్స్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే బిహేవ్ చెయ్యాలి ఇంకొకళ్ళతో అని వీళ్ళు అంటే అది ఎక్స్పెరిమెంట్. వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఏ జాగ్రత్త అయినా పెద్దవాళ్ళుగా పేరెంట్స్గా మనమే తీసుకోవాలి, బాధ్యత మనదే. ఎగ్జాక్ట్లీ. సో చిన్నపిల్లలు చేసే తప్పులకి చాలా వాటికి ఏదో ఒక రూట్ కాజ్ ఉంటుంది, మనకి తెలవంది. సో మనం ఎంతసేపు పిల్లలు ఇలా తప్పు చేశాడంట, లేకపోతే ఒక 4 ఏళ్ల అబ్బాయో 6 ఏళ్ల అబ్బాయో ఆ పాపది ఇన్అప్రోప్రియేట్ టచింగ్ చేస్తే దానికి కారణం ఎక్కడ ఉండుంటుంది? ఎక్కడో ఏదో ఒక సిచ్యువేషన్ చూసి ఉండబట్టే కదా. అది ఇంట్లో అయ్యి ఉండొచ్చు, పక్కింట్లో అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఫోన్లో అయ్యి ఉండొచ్చు, టీవీలో అయ్యి ఉండొచ్చు. టీవీ చూసేటప్పుడు కూడా పిల్లలకి ఏం చూపిస్తున్నాం, ఏం చూస్తున్నారు మన పిల్లలు అనేది ఉండాలి. ఇప్పుడు పెడితే అన్ఫార్చునేట్లీ తెరిచిన పుస్తకంలాగా అయిపోయింది సెక్షువల్ ఇంటిమసీ కూడా. సో ఇంకొకటి, చిన్నపిల్లలే కదా అని ఏ సినిమాలకు పడితే ఆ సినిమాలకు తీసుకెళ్ళటం, సెక్షువల్ వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలకు కూడా నిజం చెప్పాలంటే తీసుకెళ్ళకూడదు. బట్ అది మనం ఇవాళ రేపు ఎంతవరకు చేయగలం? ఎందుకంటే ఇవాళ సినిమాలు చూడటం తగ్గినా మొత్తం టీవీలోనే ఉంది కదా, ఓటీటీ అంతా.
సో పిల్లలు చూసేటప్పుడు జాగ్రత్తగా మనం ఏం చూస్తున్నాం, అవసరమైతే సెక్షువల్ కంటెంట్ వైలెన్స్ ఉన్నవి అనుకున్నవి పిల్లలు పడుకున్నాక మీరు సపరేట్గా టీవీ రూమ్లో హాల్లోకి వచ్చి చూడటం బెటర్ తప్పితే వీటి ఇంపాక్ట్ అనేది పిల్లలు చాలా క్యూరియస్గా ఉంటారు. ఇంకొకటి పిల్లల బ్రెయిన్ చాలా ఇంటెలిజెంట్గా, చాలా అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ 0 to 6 years అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు స్పంజ్ లాగా ఉంటారు. వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ మనసులో పడింది అంటే అది అట్లా ఉంటుంది. సో అది అప్పటికప్పుడు ఆ రోజు కాకపోయినా ఆ సందర్భం వచ్చినప్పుడు రీకలెక్షన్ జరిగి మళ్ళీ అది రిపీట్ చేయాలనుకున్నా దాన్ని ఆ దృష్టితో వేరే వాళ్ళని చూస్తున్నా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రీకలెక్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, అడ్డదిడ్డమైన డంపింగ్తో ఉండదు, చూసినవన్నీ పట్టేసుకుంటారు, స్మార్ట్గా ఉంటున్నారు, ఇంటెలిజెంట్గా ఉంటున్నారు, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, తెలివితేటలు బ్రెయిన్కి 0 to 6 ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఖాళీగా ఉంటుంది, ప్రతిదీ నేర్చుకోవాలని చూస్తాం ఆ వయసులో. అవునా? రీకలెక్షన్ ఉంటుంది, మళ్ళీ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలనే కుతూహలం కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక రకంగా చెప్పాలంటే పేరెంటింగ్ మా వరకు చాలా ఈజీ అయింది. ఇప్పుడు వాళ్ళకి కత్తి మీద సామే. నిజం చెప్పాలంటే తల బద్దలు కొట్టేసుకుని పేరెంటింగ్ కోచింగ్లు, పేరెంటింగ్ క్లాసులకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇవాళ. ఎందుకంటే పిల్లల చుట్టూ అంత అక్కర్లేని వినాశకరమైన డిస్ట్రక్టివ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. మొబైల్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో కొన్ని సందర్భాల్లో ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళకి తెలిసి తెలియని వయసులోనే పెళ్లిళ్ళ గురించి, సంసారాల గురించి ఎగ్జాక్ట్లీ కొన్నిసార్లు వినేటప్పుడు ఇరిటేటింగ్ అనిపిస్తుంటుంది. పిల్లల ముందు ఇవెందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని మనమే అనుకునేలాంటి టాపిక్స్ కొన్ని మాట్లాడుతూ ఉంటారు. ఏదన్నా సెక్షువల్ వైలెన్స్ది ఇన్సిడెంట్ చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్నది 2 ఏళ్ల పిల్లాడే కదా అని చెప్పి ఆ ఇన్సిడెంట్ని వర్ణించి ఆ పేపర్లోది చదవటము, ఇలాంటి వాళ్ళు ఇంటెన్షనల్గా చేయకపోవచ్చు. పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, నైబర్స్ కానీ ఎవరైనా 2-3 మాట్లాడుకుంటున్నప్పుడు సపోజ్ పేపర్లోనే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, ఏదన్నా ఒక రేప్ విషయం గురించో లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ గురించో ఏదో వచ్చి వాళ్ళు వర్ణించి రాస్తారు కదా. అది సపోజ్ ఎవరికన్నా చదివి వినిపిస్తున్నారనుకోండి, ఇలా తయారైపోయింది ప్రపంచం, ఏంటో అసలు ఎటుపోతుందో సమాజం అనుకుంటా దీన్ని వర్ణించి చెప్పటమో లేకపోతే ఇది యాజ్ ఇట్ ఈజ్ న్యూస్ చదవటమో చేస్తుంటే ద ఇంపాక్ట్ స్లోగా వీళ్ళు, ఎస్పెషల్లీ పిల్లలు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఆడుకుంటున్నట్టే ఉంటారు. మనం ఎక్కడో పెన్ను పెట్టాను, నిన్న ఎక్కడో మర్చిపోయాను అని అంటే అక్కడెక్కడో ఉందని చెప్తారు వాళ్ళు. ప్లస్ నిన్న ఏదో చెప్పింది మా ఫ్రెండ్, ఇంకేదో కావాలంది సూపర్ మార్కెట్ నుంచి, నేను వెళ్తే కనుక తెచ్చిపెట్టమంది అమ్మంటే, అమ్మ ఆంటీ ఏదో ఒకటి అంటే సర్ఫ్ అడిగారనో తెచ్చిపెట్టమన్నారు నిన్ననో టక్కును వాళ్ళు చెప్తారు. ఆ చెప్పేటప్పుడు వీళ్ళంత కాన్సన్ట్రేషన్తో వింటున్నారని కూడా మనకు తెలియదు. సో పిల్లల్లో అంత గ్రాస్పింగ్ ఉంటుంది. అంత గ్రాస్పింగ్ ఉన్న పిల్లల ముందు మన వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, వే ఆఫ్ బిహేవింగ్ కానీ, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటిమసీ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తలని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో మేము తల్లిదండ్రులమని అంతే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో పిల్లల ముందే చేసేయాలని కాకపోయినా చిన్న పిల్లలే కదా అనే అలక్ష్యం వద్దు. అది నేను చెప్పాలనుకున్నది. వీళ్ళు చిన్నపిల్లలే కదా అని ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ అంతా దిగుమతి అయిపోయి సపోజ్ 4 రోజులు ఎటన్నా వెళ్ళొచ్చిన భర్తని అక్కడే భార్యాభర్తలు అంటే కిస్సింగ్ కానీ ఏదన్నా చేసుకున్నారనుకోండి, అలాంటి సందర్భాలు రాకుండా చూసుకోవాలి. వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకు అర్థం కాదు? చిన్నపిల్లలే కదా, వాళ్ళకి అర్థం అవ్వదని మీరు అనుకున్నా వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థం అయ్యి వాళ్ళు డీవియేట్ అయిపోతే పర్వాలేదు. బట్ దీన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఇదే అంటే క్యూరియాసిటీతో, అదేదో కావాలని దానిలోంచి ప్లెజర్ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా. ఇలా చేయకూడదు వేరే వాళ్ళని, అది తప్పు, ఇది అమ్మా నాన్నలే చెయ్యాలి, అది కూడా వాళ్ళకి తెలియదు కదా. ఇంకొకటి, కాలక్రమంలో ఇది ఒక మెమరీ లాగానో ఒక ముద్రలాగానో పడిపోయినప్పుడు దీని గురించి బ్రౌజ్ చేయాలి అనే క్యూరియాసిటీ కూడా ఉంటుంది. ఈ క్యూరియాసిటీ ఎక్స్ట్రీమ్ క్యూరియాసిటీ కింద మారి ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి అనుకున్నప్పుడే కదా ఈ పిల్లలు వెంటనే ఏం వీడియోలు చూడటానికి వెళ్తారు ఫోన్లో అనేది కూడా మనం కొట్టిపారేయలేని విషయం.
స్లోగా చిన్నప్పుడు ఆ క్యూరియాసిటీతో మొదలైంది, తర్వాత పాన్ వీడియోస్ చూసేదాకా అదే వెళ్ళిపోతుంది. అడగబోతున్నాను. ఒక రకంగా ఇవి కూడా మెయిన్ రీజన్స్ గా మనం చెప్పొచ్చా? అంటే ఎగ్జాక్ట్ గా ఇదే అయ్యుండకపోవచ్చు కానీ కానీ ఒక కారణంగా మాత్రం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉంటాయి. ఎక్కడ బయట నుంచైనా వాళ్ళు తీసుకోవచ్చు, ఇంట్లో నుంచైనా క్యూరియాసిటీ స్టార్ట్ అవ్వచ్చు. అర్థమైందా? అంటే పాన్ వీడియో చూసే ప్రతి పిల్లల యొక్క పేరెంట్స్ పిల్లల ముందే ఇలా బిహేవ్ చేస్తున్నారా అంటే కాదు. బట్ పిల్లల ముందు అలా బిహేవ్ చేస్తే పిల్లలకి క్యూరియాసిటీ పెరిగే అయ్యి ఎక్స్పెరిమెంటింగ్, బ్రౌజింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్గా. ఇంకొకటి, బయట పిల్లలు ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు డిస్కస్ కూడా చేసుకుంటారు. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇప్పుడు ప్యూబర్టీకి వచ్చినప్పుడు అంటే మాస్టర్బేట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ వీళ్ళకి అన్నెసెసరీ థాట్స్, ముద్రలు పడే అవకాశాలు చాలా చిన్న వయసు నుంచి ఇవ్వటం ఎందుకు, ఇది మనం మాట్లాడేది. సో ఇందులో ఎవరిని తప్పు పట్టడం కానీ పేరెంట్స్ని బ్లేమ్ చేయటం కానీ అన్నట్టుగా తీసుకోకుండా, మా పిల్లలు పసిపిల్లలే కదా, మేము ఇలా చేస్తే అంటే ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అనేది తెలుసుకోవటానికి మాత్రమే చెప్తున్నాను నేను. ఎంత నెలల పిల్లలైనా సరే దట్ క్యూరియాసిటీ అరైజెస్. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన్న గారు. ప్రతి విషయం కూడా ఇవాళ రేపు నేర్చుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏది దేనికి దారితీస్తుందో తెలియదు. పేరెంటింగ్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లెసన్స్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.